మొక్కజొన్నకు మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. 6 గాలం కష్టపడి పండించిన సరైన ధర లేకుండా పోతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎర్రశేఖర్తో రైతులు మొరపెట్టుకుంటున్నారు. రైతులకు న్యాయం చేస్తామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని, మార్కెట్లో కనీస వసతులు లేవంటూ అధికారిని ఎర్రశేఖర్ నిలదీశారు. కనీసం రైతులకు మార్కెట్ యార్డులో తాగునీటి సౌకర్యమైనా కల్పించాలన్నారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు సీఎం కేసీఆర్ 10,000 రూపాయలు పరిహారం ప్రకటించినా ఎంతవరకు అందలేదంటూ మండిపడ్డారు. రైతులంతా కూడా ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో ఈనాడు జడ్చర్ల బాదేపల్లి మార్కెట్ యార్డ్ని ఏదైతే సందర్శించడం జరిగింది. రైతులు పడుతున్నటువంటి ఇబ్బందులు, ఇక్కడ మార్కెట్ యార్డ్లో కనీస వసతులు ఏవైతున్నాయో ఆ కనీస వసతులు కూడా ఏవి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాపురించింది. తాగడానికి మంచినీళ్ళు లేక ఇక్కడ పందులు తిరగడం, అదే కాకుండా ఒక వాచ్మెన్ లేకపోవడం, దాంతోపాటు ఆ పంట కొనుగోలు చేసిన వాళ్ళకు రైతుకు ఇద్దరికి కూడా మరి భద్రత ఏదైతే ఉందో భద్రత కూడా లేనటువంటి పరిస్థితి ఈ మార్కెట్ యార్డులో దాపురించింది. మరి కానీ ఈ ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో వారిని ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు. గతంలో మరి మేము అధికారంలో ఉన్నప్పుడు అనేకమైనటువంటి ఈ షెడ్లు కానీ లేకుంటే